హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ప్రతి సండే వీకెండ్ అప్డేట్స్తో మేము ముందుకు వస్తున్నాం. అలాగే ఈ సండే కూడా వీకెండ్ అప్డేట్స్తో మేము ముందుకైతే రావడం జరిగింది. ఈ వీక్లో క్రేజీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా మన టైర్ 1 హీరోస్ అయిన ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళ 6 మూవీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అస్సలు మిస్ కావద్దు వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లా. వీడియోకి లైక్ చేస్తే మీరంటే ఎంతోమంది మూవీ లవర్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా మూవీ అప్డేట్స్ తెలుసుకుంటారు. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీక్లో నేను చూసిన మూవీ అంటే అది మన చిరంజీవి గారు నటించిన ఇందిరా మూవీ. ఈ మూవీని 4K వర్షన్లో మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేకి రిలీజ్ చేశారు. మూవీ ఎలా ఉంది అనేది ఒక ముక్కలో చెప్పాలంటే, అప్పట్లో థియేటర్లో చూడాల, ఎన్నోసార్లు టీవీలో చూసాం, కానీ ఫస్ట్ టైం థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్. చిరంజీవి గారి డైలాగ్స్ అయినా, మాస్ ఫైట్స్ అయినా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి మన ప్రవాసన కల్కి మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అమెజాన్ ప్రైము, అలాగే హిందీలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది కల్కి మూవీ. ఇప్పటికీ టాప్ 1లో స్ట్రీమింగ్ అవుతుంది కల్కి మూవీ. ఆ రేంజ్లో ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఓటీటీలో కూడా నచ్చింది మూవీ, ఆ రేంజ్లో ఉంది మరి మూవీ మాత్రం. ఇక సరిపోదా శనివారం మూవీ నుంచి ప్రమోషనల్ సాంగ్ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో లాంచ్ చేశారు. సాంగ్ మాత్రం చాలా బాగుంది అండ్ ఈగర్లీ వెయిటింగ్ మూవీ కోసం. ఇక నెక్స్ట్ అయితే ఇది ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక బిగ్ అప్డేటే. సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీలో ప్రభాస్ అన్న డ్యూయల్ రోల్ అండ్ ఒకటి పోలీస్ క్యారెక్టర్, మరో క్యారెక్టర్ వచ్చేసరికి విలన్ రోల్. అబ్బో, సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ అని ఈ రేంజ్లో చూపిస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలా. ఫ్యాన్స్కి ఇక పోనకాలే. ఇక నెక్స్ట్ RC16 మూవీ నుంచి అదిరిపోయి అప్డేట్ వచ్చింది. అంటే రీసెంట్గా మన రామ్ చరణ్ గారు ఒక ఇంటర్వ్యూలో RC16 మూవీలో కామెడీ ఉంటుంది అంటే ఇప్పటివరకు తను ట్రై చేయాల, కానీ RC16 మూవీలో బుచ్చిబాబు సనంతో వచ్చిన మూవీలో కామెడీ అయితే ఉండబోతుందని మొన్న ఒక ఈవెంట్లో తెలియజేశారు. అలాగే మన నాని అని నడుస్తున్న సరిపోదా శనివారం మూవీ నుంచి సెన్సార్ బోర్డు వాళ్ళు మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ మూవీ రన్ టైం ఎంతో తెలుసా? 2 గంటల 50 నిమిషాలు. పెద్ద సినిమానే, మూవీ కూడా పెద్ద సినిమా అవ్వాలి, బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టాలి, ఖచ్చితంగా కొడుతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్. ఓజీ మూవీ నుంచి అదిరిపోయి అప్డేట్ ఫ్రెండ్స్. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో సరిపోదా శనివారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకటే ఒక పేరు, ఓజీ. ఆ మూవీ ప్రొడ్యూసర్ కూడా ఓజీ మూవీ నుంచి నెక్స్ట్ అప్డేట్ రాబోతుంది. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ బర్త్డేకి అప్డేట్ ఉంటుంది. అండ్ మూవీ సెప్టెంబర్ లాస్ట్లో రిలీజ్ అవుతుంది అంటున్నారు. చూడాలి మూవీ రిలీజ్ అవుతుందో లేదో. బర్త్డేకి మాత్రం అప్డేట్ ఖాయం. ఇక రజనీకాంత్ గారు నడుస్తున్న వెటరియన్ మూవీ, ఈ మూవీని అక్టోబర్ 10వ తారీఖు రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో మన రజనీకాంత్ గారు ఒక పోలీస్ క్యారెక్టర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్టోబర్ 10వ తారీఖు మన సూర్య గారి కంగువా మూవీ రిలీజ్ అవుతుంది. అదే రోజు ఈ రజనీకాంత్ గారి వెటరియన్ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ 2 మూవీస్కి గట్టి పోటీ ఉంటుంది ఆ రాజ్ కోసం. అలాగే మన మహేష్ బాబు అన్న ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్. ఇది మామూలు గుడ్ న్యూస్ కాదు. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSME 29 మూవీ రిలీజ్ ఎప్పుడో తెలుసా? 2028. అంటే 4 సంవత్సరాలు ఆగాలి మనం మూవీ కోసం. అండ్ ఈ మూవీలో చాలామంది యాక్టర్స్ నటిస్తున్నారు. ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ మోహన్ లాల్ గారు నటిస్తున్నట్టుగా న్యూస్ వస్తుంది. అండ్ 4 ఏళ్ళు అంటే చాలా కష్టం. అంటే రాజమౌళి గారి సినిమా కదా, ఆగాల్సిందే. బాహుబలి కోసం 5 ఏళ్ళు అండ్ RRR మూవీ కోసం 4 ఏళ్ళు, ఇప్పుడు SSME 29 మూవీ కోసం మరో 4 ఏళ్ళు వెయిట్ చేసి చూద్దాం. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్. ఈ మూవీ సెప్టెంబర్ 7 నుంచి పోస్ట్పోన్ అయ్యి అక్టోబర్ 31 రిలీజ్ అవుతుంది. అంటే మళ్ళీ పోస్ట్పోన్ అయింది మూవీ. ఎందుకు పోస్ట్పోన్ చేశారో కానీ సాంగ్స్ బాగున్నాయి, టీజర్ బాగుంది, మూవీపై మంచి ఇంట్రెస్ట్ ఉంది. అదే రోజు 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అమరన్ మూవీ అండ్ మన విశ్వక్సేన్ నటిస్తున్న మెకానిక్ రాకీ మూవీ. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ప్రభాస్ అన్న నడుస్తున్న ఫౌజీ మూవీ. ఈ మూవీ నుంచి అదిరిపోయి అప్డేట్ ఫ్రెండ్స్. అదేంటంటే ఈ మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది. అండ్ అలాగే మూవీ డైరెక్టర్ మంచి లొకేషన్స్ కోసం వెతుకుతున్నారు. మీరు మంచి లొకేషన్స్లో మూవీని బాగా తీయండి సార్, బ్లాక్ బస్టర్ కొట్టే బాధ్యత మాది. ఫ్యాన్స్ అయితే బ్లాక్ బస్టర్ ఇట్టు కొడతాం, ఇదైతే కన్ఫర్మ్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి తేజ సజ్జా బర్త్డే సందర్భంగా మిరాయ్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. లుక్ మాత్రం మరాజ్ అసలు గ్లిమ్సే ఆ రేంజ్లో ఉందంటే లుక్ వేరే లెవెల్లో ఉంది. మూవీ 2024 ఏప్రిల్ 18 రిలీజు. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అదిరిపోయే అప్డేట్ ఏంటంటే మూవీ 2024 డిసెంబర్ 6 రిలీజ్ అవుతుంది. ఇదైతే కన్ఫర్మ్ అంట, మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. అలాగే మూవీ క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని తన నోటుకుంటే చెప్పారు. అంటే ఇప్పటివరకు తీసిన క్లైమాక్స్ అన్నీ ఒక ఎత్తు,
ఈ మూవీ క్లైమాక్స్ మరో విత్ అంటున్నారు. చూద్దాం క్లైమాక్స్ ఏ రేంజ్లో ఉంటుందో, మరి పార్ట్ 3కి ఇంటిస్తుందా. ఇక ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి మరో గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. అక్టోబర్ 23 మన డార్లింగ్ ప్రభాస్ అన్న బర్త్డే. అయితే అదే రోజు తన ఫస్ట్ మూవీ ఈశ్వర్, ఈ మూవీని 4K వర్షన్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే డార్లింగ్ మూవీని కూడా రిలీజ్ చేస్తున్నారు. ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే స్పెషల్గా తను నటిస్తున్న విశ్వంబర మూవీ నుంచి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. నాకైతే పోస్టర్ చాలా బాగా నచ్చింది. అండ్ కొంచెం డిసప్పాయింట్ అయ్యా, గ్లిమ్స్ రిలీజ్ అవుతుంది అనుకున్నా. ఇక కల్కి 2 పై కొంతమంది బాలీవుడ్ వాళ్ళు రీసెంట్గా ఒక ప్రభాస్ అని జోకర్గా ఉన్నాడు అన్న న్యూస్ స్ప్రెడ్ చేశారు. దానిపై నేను వీడియో చేయాలి కానీ చేయలే మనకెందుకని. కానీ చాలామంది యాక్టర్స్ నాని అన్న, మంచు విష్ణు గారు, ఇలా సుధీర్ బాబు వీళ్ళంతా రియాక్ట్ అయ్యారు. అతనికి చాలా కౌంటర్ ఇచ్చారు. అలాగే మన డైరెక్టర్ కూడా మీ పిల్లలకి టాయ్స్ కాదు, అలాగే కల్కి 2 కోసం చాలా కష్టపడతా అండ్ ప్రభాస్ని మెచ్చుకునేలా నేనైతే తీస్తా, కల్కి 2 కోసం కష్టపడతా అని చెప్పారు. ఇది మాత్రం చాలా గ్రేట్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మన ఎన్టీఆర్ అన్న నడుస్తున్న దేవరా మూవీ నుంచి సెప్టెంబర్ 7 వినాయక చవితి సందర్భంగా దేవరా మూవీ నుంచి 3rd సింగిల్ రాబోతుంది. అదే ఆయుధ పూజ సాంగ్. ఇప్పటికే ఫియర్ సాంగ్ అండ్ చుట్టమల్లి సాంగ్ ఫుల్ వైరల్ అయింది, ప్రతి ఒక్కరికి నచ్చినాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ ఈగర్లీ వెయిటింగ్ మూవీ కోసం 3rd సాంగ్ కోసం. ఎంతమంది వచ్చేసిన కామెంట్ చేయండి. ఇక రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్కి మరో గుడ్ న్యూస్ ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ డిసెంబర్ మంత్లోనే రిలీజు. అంటే డిసెంబర్ 6th అండ్ 20th మూవీ రిలీజ్ అని ఇంకా తెలియలేదు, కానీ డిసెంబర్లో మాత్రం రిలీజు కన్ఫామ్. దిల్ రాజు గారు ప్రతిసారి డిసెంబర్ అంటున్నారంటే ఖచ్చితంగా డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. త్వరలో మూవీ టీం ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఏదైతే సాంగ్ ఉందో జరగని సాంగ్ చాలామందికి నచ్చింది, నాకైతే బాగా నచ్చింది. ఇక రాజాసాబ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్. అక్టోబర్ 23 మన ప్రభాస్ అన్న డార్లింగ్ బర్త్డే సందర్భంగా మూవీ నుంచి టీజర్ రిలీజ్ అవుతుంది. ఇదైతే కన్ఫర్మ్ న్యూస్. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. 2025 ఏప్రిల్ 10 మూవీ రిలీజు. ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. అలాగే ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీ అప్డేట్స్ నాకు బాగా నచ్చిన అప్డేట్ అంటే సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీలో ప్రభాస్ అన్న డ్యూయల్ రోల్ విలన్గా నడుస్తున్నారు. ఇదైతే మామూలు గుడ్ న్యూస్ కాదు, ఇది బాగా నచ్చింది. అలాగే దేవరా మూవీ నుంచి సెప్టెంబర్ 7th ఆయుధ పూజ సాంగ్ రిలీజ్ అవుతుంది. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి.